నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. మైసూర్ సిటీ పాత పేరు ఏంటి? మైసూర్ సిటీ పాత పేరు మహిషపుర. మహిషాసురుడనే రాక్షసుడి పేరు నుంచి ఈ పేరు వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం మహిషాసురుడు మైసూర్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను పాలించినట్లు చెబుతారు. ఇక మొదటిది ఏపీ స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డ్స్ 2024లో RINL కు గోల్డ్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సంస్థ అయిన రాష్ట్రీయ ఇన్స్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏపీ స్టీల్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డ్స్ 2024లో గోల్డ్ అవార్డును గెలుచుకుంది. ఇనుము, ఉక్కు రంగంలో ఇంధన పొదుపులో ప్రభావవంతమైన కార్యక్రమాలు నిర్వహించి RINL ఈ అవార్డు పొందింది. ఇక రెండవది అటల్ యువ మహాకుంభ్ను ప్రారంభించిన యూపీ సీఎం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో అటల్ యువ మహాకుంభ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మూడవది అమెరికా జాతీయ పక్షిక బాల్డ్ ఈగల్. అమెరికా జాతీయ పక్షిక బాల్డ్ ఈగల్ ను అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పక్షిని దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా వాడుతోంది. 1782 నుంచి యుఎస్ గ్రేట్ సీల్ పై డాక్యుమెంట్లలో దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశ రాజముద్రపైన ఇది ఉన్నప్పటికీ అధికారిక హోదా మాత్రం కల్పించలేదు. బైడెన్ ఆమోదముద్రతో 240 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగలకు జాతీయ పక్షి హోదా దక్కింది. ఇక నాలుగవది బ్రహ్మపుత్రపై డ్యాం నిర్మించడానికి చైనా ఆమోదం. టిబెట్లోని బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మించడానికి చైనా ఆమోదం తెలిపింది. ఇది $137 బిలియన్ జల విద్యుత్ ప్రాజెక్ట్. యుద్ధ సమయంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి, సరిహద్దు ప్రాంతాలను వరదలతో ముంచెత్తడానికి ఇది చైనాకు ఉపయోగపడుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి భారత్ అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్రపై సొంతంగా డ్యాం నిర్మిస్తుంది. ఇక ఐదవది IARI డైరెక్టర్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. IARIకు డైరెక్టర్గా ఒక తెలుగు వ్యక్తి ఎంపిక కావడం ఇదే తొలిసారి. శ్రీనివాసరావు ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: నార్త్ ఈస్ట్ బ్యాంకర్స్ కాన్క్లేవ్ 2024 ఎక్కడ జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.